Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారినటువంటి అంశం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తున్నారంటూ ప్రధానంగా వైసీపీ నాయకులైతే ఆరోపణ చేస్తున్నారు. ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపుతుంది. ప్రధానంగా ఏదైతే కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఈ యొక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాలు ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో మొదటగా వైసీపీ పార్టీ కార్యాలయం రాత్రిమే దాన్నంతా కూడా ధ్వంసం చేయడం అలంతా కూడా పెద్ద దుమారాన్ని రేపింది. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే దానికి ఎటువంటి అనుమతులు లేవు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా ఇటువంటి స్థలాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని అయితే వెంటనే కూల్చివేసిన పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు అన్నీ కూడా ఈ యొక్క నోటీసులు అయితే జారీ చేశారు. ప్రధానంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాలు నూతనంగా నిర్మిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ నేపథ్యంలో అన్నీ కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అవన్నీ ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బయటకు వచ్చినటువంటి వైసీపీ కార్యాలయాలు అన్నీ కూడా ఒక రాజ్మహల్ అంటే ఏదో ఒక రాజుల కోటను తలపించే విధంగా అంటూ ఒక విలాసమైన ఈ యొక్క పార్టీ కార్యాలయాలు కడుతున్నారంటూ ప్రధానంగా ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. అలాగే అధికార పార్టీ ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం కూటమి అభ్యర్థి కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పేదవారికి కేవలం సెంటున్నర జాగా ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ పార్టీ కార్యాలయం మొత్తం ఈ యొక్క ఎకరాల్లో స్థలాన్ని సేకరించడమే కాకుండా ఎంతో విలాసవంతమైనటువంటి పార్టీ కార్యాలయాలు కట్టడం అంటూ ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి మన ప్రధానంగా చూసుకుంటే 3 జిల్లాల్లోని కాకినాడ జిల్లా, అలాగే తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 జిల్లాల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు కూడా అక్కడ ప్రధానంగా నిర్మాణాలు చేపడుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే రాజమహేంద్రవరంలో ఇప్పటికే 2 ఎకరాల విస్తరణలో రాజమండ్రి R&B గెస్ట్ హౌస్ ఏదో ఉందో దాని పక్కనే 2 ఎకరాల విస్తరణలో విలాసవంతమైనటువంటి ఒక అక్కడ నిర్మాణం వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్మాణం అయితే తుది దశకు అయితే చేరుకుంది. అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అక్కడ కూడా నిర్మాణం చేపట్టవలసి ఉంది. అక్కడ కూడా ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ కార్యాలయంలో ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారంటూ ఇప్పటికే నోటీసులు అయితే జారీ చేశారు. అలాగే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కూడా ఇక్కడ కొలువు తిరిగింది. ఇప్పటికే ఇది 1.93 అంటే 7 సెంట్లు తక్కువ 2 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైనటువంటి ఈ యొక్క బంగ్లా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అయితే ఇక నిర్మించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం పూర్తిగా నిర్మాణం పూర్తయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏ విధంగా ఇది ఇక్కడ మొత్తం చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి స్థలం మనం చూసుకుంటే 1.93 సెంటుల్లో ఈ యొక్క స్థలాన్ని నిర్మించారని, అలాగే ప్రధానంగా ఇక్కడే విలాసవంతమైనటువంటి కొలువు తీరిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం అయితే మనం చూస్తున్నాం. ఎంత పూర్తిగా అంటే మొత్తం అన్ని ప్రాంతాల్లో మనం 26 జిల్లాల్లో చూసుకుంటే ఇప్పటికే అక్కడక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. అంతా కూడా ఒకటే స్ట్రక్చర్, ఒకటే మోడల్లోనే మొత్తం అన్నీ కూడా కనపడుతున్నాయి. కానీ పూర్తి స్థాయిలో కాకినాడ జిల్లాలో ఈ యొక్క నిర్మించినటువంటి మన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని అయితే మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఏ విధంగా ఇక్కడ హంగులతో ఆర్భాటాలతో ఎంతో విలాసవంతంగా ఎంతో సుందరీకరణంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఇది కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ కార్యాలయం. అలాగే కాకినాడకు సంబంధించినటువంటి ప్రధానంగా దీనికి కూడా నోటీసులు ఇచ్చారు. దీనికి ఎటువంటి అనుమతులు లేవు. ఇది ఒక R&B సంబంధించినటువంటి సైట్గానే పరిగణలోకి ఉంది. అది ప్రధానంగా చూసుకుంటే 22A నిషేధిత చట్టం దాంట్లో అయితే దీన్ని ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. మనం ఇక్కడ ఎంతో విలాసవంతమైనటువంటి బిల్డింగ్ కట్టారని ఇప్పటికే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదవాడికి కేవలం సెంటున్నర భూమి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కానీ పార్టీ కార్యాలయాలకు మాత్రం ఈ విధంగా మొత్తం ఆర్భాటాలతో భారీగా 2 ఎకరాల విస్తీర్ణంలో ఇటువంటి బిల్డింగులు నిర్మించారంటూ ఒక ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం ఎక్కడైతే ఈ బిల్డింగ్లు ఎక్కడైతే నిర్మిస్తున్నారో ఈ యొక్క పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారో మనం చూడొచ్చు ఎంత అందంగా కనిపిస్తుందో. ఒక రాజ్మహల్ ఏదైతే మనకి ప్రధానంగా చూసుకుంటే ఒక రాజుల కోట పూర్వం ఉండేటువంటి విధంగా
ఇక్కడ ఎంతో సుందరీకరణంగా మనం చూడొచ్చు. ఆర్చులు కావచ్చు, అన్నీ కూడా కలర్స్ కూడా కింద వైసీపీకి సంబంధించిన బ్లూ కలర్ మనం చూడొచ్చు. ఆ బ్లూ కలర్ను కూడా ఎంతో ఇప్పటికే రంగులు వేస్తున్నారు ఈ యొక్క కాకినాడ సంబంధించినటువంటి ఈ పార్టీ కార్యాలయానికి. ఆ రంగులు వేయడమే కాకుండా ఇంకా తుది దశకైతే అన్నీ చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో నూతన ప్రభుత్వం అంటే ఎన్నికల తర్వాత మొత్తం దీన్ని అయితే ఓపెన్ చేసేందుకు సర్వం అన్నీ కూడా సిద్ధం చేశారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వైసీపీ నాయకులు. కానీ అనుకోండి ప్రధానంగా చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలో రావడంతో దీనికైతే ఈ యొక్క వైసీపీ పార్టీ కార్యాలయాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన విజయవాడలో ఎక్కడైతే నిర్మాణం చేపట్టారో అక్కడ కూల్చివేత తెల్లవారేసరికి మొత్తం అంతా కూల్చివేశారనేది ప్రధానంగా అందరూ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ ఈ యొక్క పార్టీ కార్యాలయాలు నిర్మిస్తున్నారో ఆ నిర్మాణాలకు సంబంధించినటువంటి దానిపై వెంటనే కూటమి ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. వెంటనే ఎక్కడెక్కడ చేస్తున్నారో వాటన్నిటి కూడా నోటీసులు ఇవ్వడం కూడా జారీ చేశారు. ప్రస్తుతం కాకినాడ జిల్లా నిర్మించినటువంటి దీనికి కూడా నోటీసులు జారీ చేశారు. మనం ప్రధానంగా చూడవచ్చు నోటీసులు దీనికి ఎటువంటి నిబంధనలు ఉన్నాయి లేదా నిబంధనలు ఉల్లంఘించారా అనే కూడా మొత్తం అన్నీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసు చూడవచ్చు. నోటీసు గల యజమాని అందుబాటులో లేనందున సదరు బిల్డింగ్ వద్ద ఈ నోటీసు నేను అనగా టీపీఓ మరియు ఇక్కడ ఉన్నటువంటి అండర్ సురేష్ సదరు భవనంకు సంబంధించిన వాచ్మెన్ సమక్షంలో ఈ నోటీసు అతికించడం జరిగిందంటూ ఇక్కడ సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ జి అప్పన్న అంటే ఇక్కడ వాచ్మెన్ పేరు మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మొదటి నోటీస్గా ఇక్కడ ఆథరైజ్ మనం చూడు ఫస్ట్ నోటీస్ ఆథరైజ్ ఇక్కడ చూస్తుంటే ఇది ఇవ్వడం జరిగింది. ఎవరు ఇచ్చారు? ఇక్కడ ప్రధానంగా మనకి డిజిటల్ సిగ్నేచర్పై రావడం జరిగింది. ఇక్కడ శ్రీ రమ్య ఎవరైతే టౌన్ ప్లానింగ్ అధికారి ఉన్నారో టౌన్ ప్లానింగ్ అయితే అధికారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ దేర్ ఫార్ శ్రీ కె కన్నబాబు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కాకినాడ డిస్ట్రిక్ట్ ఈజ్ గివెన్ దిస్ ప్రొవిజనల్ ఆర్డర్ అంటూ ఇక్కడ ప్రధానంగా ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన జిల్లా అధ్యక్షులు కాకినాడ జిల్లాగా ఉన్నటువంటి కురసాల కన్నబాబు గారి పేరు మీద ఇక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. డోర్ నెంబర్తో సహా ఇక్కడ మనం చూడొచ్చు. శ్రీ కురసాల కన్నబాబు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్సీపీ కాకినాడ డిస్ట్రిక్ట్. డోర్ నెంబర్ చూసుకుంటే ప్లాట్ నెంబర్ నియర్ నెంబర్ 68-12 అలాగే -8 అలాగే ఇక్కడ ఏదైతే ఉందో మనకి పైడవారి స్ట్రీట్ ఇక్కడ రాయడం జరిగింది. రాజేశ్వరి నగర్ ఇక్కడ ఈ విధంగా ఉంది. ఇక్కడ ఏ విధంగా ఇక్కడ రూల్స్ ఉండాలి లేదంటే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని రూమ్స్ ఇక్కడ ఫిట్ చేశారు. ఇక్కడ ల్యాండ్ యూజ్డ్ రెసిడెన్షియల్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఈ విధంగా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నోటీసు కూడా మనకి ఎప్పుడు ఇచ్చారంటే మనకు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ నోటీస్ ఇచ్చినటువంటి తేదీ చూసుకుంటే ఇక్కడ 22 అయితే ఇక్కడ ప్రభుత్వం అన్నట్లుగా ఆర్డర్ ఇచ్చినప్పటికీ కేవలం నిన్న మనం చూసుకుంటే ఇక్కడికి ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే 23వ తేదీని మాత్రం అంటే నిన్న 23వ తేదీనైతే ఇక్కడ నోటీసు జారీ చేసినటువంటి పరిస్థితి మన ప్రధానంగా ఉంది. ఈ విధంగా మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు 23 కార్యాలయాల్లో మొత్తం 26 జిల్లాల్లో ఏదైతే విభజించినటువంటి జిల్లాలు అయితే జిల్లాల్లో అన్నీ కూడా ఇస్తున్నారు. మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాకినాడ జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. ఇలాగా లోపలికి మనం వచ్చిన వెంటనే మనకు అటుగా చూసుకుంటే ఒక విలాసవంతమైనటువంటి ఒక మనకి ద్వారం చూస్తుంటే అక్కడ డోర్స్ సంబంధించినటువంటి హాల్ చూడవచ్చు. ఇక్కడ లోపలికి వెళ్తే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎవరు కూడా అందుబాటులో లేరు కాబట్టి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, ప్రయత్నించి చూద్దాం. ఇక్కడ భారీ ఎత్తులో ఉన్నటువంటి ఒక విలాసవంతమైనటువంటి డోరు ఇక్కడ హాల్ అనుకుంటా. లోపలికి డోర్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ మనకి తీసే ప్రయత్నం అయితే చేస్తాం కానీ ఇక్కడ డోర్స్ క్లోజ్ చేయడం వల్ల భారీ ఎత్తున ఇక్కడ హాల్గా అయితే మనకి చూడవచ్చు. ఇక్కడ లోపలికి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇటుగా ఇటు నుంచి కూడా చూద్దాం. గ్లాసులో నుంచి ఏమన్నా మనకి హాల్లో ఏదన్నా కనిపిస్తుందా మనది చూడొచ్చు. మనకైతే కెమెరామెన్ షూట్ చేస్తారు రాము. లోపలికి చూపించే ప్రయత్నం చేస్తాం. లోపలైతే మన కంటికి అయితే కనపడుతుంది కానీ అటుగా పెద్ద హాల్ అయితే మనకి లోపల భారీ ఎత్తున ఉన్నటువంటి హాలు అక్కడ సమావేశాలు నిర్వహించుకోవడానికి ఒక హాలుగా మనకైతే కనబడుతుందని మనం చెప్పవచ్చు. మనం మరో పక్కన కింద అయితే మనం చూసాం. ఫస్ట్ ఇక్కడ హాల్ కనిపించింది. ఒక విలాసవంతమైన హార్చులు మనం ఇక్కడ దీనికి కొలువుదీరినటువంటి వర్షనే మనకి ప్రధానంగా చూడొచ్చు. ఇటుగా మళ్ళీ ఒక హాల్ ఉంది. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్స్తో పాటు పైన ప్రధానంగా హాల్తో పాటు ఒక ఆఫీస్ కాబట్టి
ఒక హాల్ ఉంటుంది, ఒక ప్రధానంగా ఎవరైనా వచ్చినటువంటి ఒక ఆఫీసుకు సంబంధించిన ప్రధాన అధ్యక్షులు ఉండడానికి రూమ్ ఉంటుంది. అలాగే కాకినాడ జిల్లా కాబట్టి జిల్లాకి సంబంధించినటువంటి నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడ ఉండేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ కాబట్టి ఒక జిల్లా నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి క్యాబిన్లు కూడా ఉండే అవకాశం అయితే క్లియర్ కట్గా కనపడుతుంది. ఎందుకంటే అంత భారీ సైజులో ఉన్నటువంటి హాల్ కాబట్టి ఇది పైకి వచ్చాం, మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం. వచ్చిన వెంటనే ఇక్కడ కొంచెం విలాసవంతంగా కొంచెం ఇక హాల్ అయితే మనకి కనపడుతుంది. హాల్ కనపడిన ఎక్కిన మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మరొక డోర్ కనపడుతుంది. ఇది కూడా తాళాలు వేసి ఉన్నాయి ప్రస్తుతం. ఇదైతే మొత్తం అన్ని జిల్లాల కన్నా కాకినాడ జిల్లాలో ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో వైజాగ్లో కూడా సేమ్ ఇదే విధంగా తయారైపోయినటువంటి పరిస్థితి ఉంది. మనకి ప్రధానంగా చూసుకుంటే ఇది కూడా డోర్స్, అంటే ఇది ప్రధానంగా ఇంకా పేర్లు కూడా రాయాలి, అన్ని సిద్ధంగా ద్వారాలన్నీ కూడా రెడీ అయిపోయి మనం పైకి చూడొచ్చు ఒకసారి. అంటే ఇటువైపు మోడల్ చూసుకుంటే మనకు అటువైపు ఒక టెంపుల్, అంటే మనకి మసీదులు ఏ విధంగా కనిపిస్తాయి, అది మీద ఆర్చ్ రూపంలో ఒక దేవాలయాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మనకి అటువైపు ఎఫిరెన్స్ కనపడుతున్నటువంటి దృశ్యం కాబట్టి లోపలికి వస్తే ఈ విధంగా కనపడుతుంది. ఈ విధంగా ఎక్కడైతే హాల్ అయితే మనకు ఉంటుంది. ప్రధానంగా ఇది మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాం, కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఈ విధంగా అయితే మనకి ఎఫిరెన్స్గా పడుతుంది. అటుగా మనకి ఈ విధంగా ఆర్చ్ మనకి ఇక్కడ నుంచి చూస్తే ఏదో మొత్తం అన్నీ కూడా చాలా నీట్గా ఇప్పటికే మొత్తం ఎటువంటి ఇక్కడ పెండింగ్ పనులు అయితే లేవు. ప్రస్తుతం కేవలం పెయింటింగ్ పనులు అయితే ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం మెట్లు ఇందాకైతే ఇటుగా వచ్చాం, ఇటుగా వచ్చినటువంటి మెట్లు పక్కనే మరొక ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మరొక రూమ్ ఉంది, దీనికి కూడా తాళాలు వేసి ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చెప్తుందంటే మొత్తం అన్నీ కూడా తాళాలు వేశారు, ఎవరు కూడా అందుబాటులో లేరు కాబట్టి ఎవరితో కూడా మాట్లాడడానికి లేదు, కేవలం పెయింట్ల పనులే జరుగుతున్నాయి. మన పైనుంచి చూస్తే కింద ఎఫిరెన్స్ ఒక హాలుకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ విధంగా మనకు కనపడుతుంది. మొత్తం రెండు కూడా చాలా ఇటుగా ఫస్ట్ ఫ్లోర్లోని మొత్తం ఒక హాల్ ఉంది మనకి. లోపలికి చూసుకుంటే హాల్తో పాటు ఒక 2 రూములు అయితే మనకు కనిపించాయి. పైన కింద ఒక 2 రూములు ఉన్నాయి. ఆ 2 రూములతో పాటు మనకి ఇటుగా మనం చూసుకుంటే ఇటుగా వచ్చేసరికి మనకి ఒక కొంచెం డిఫరెంట్గా ఇక్కడ ఏదో జెండా ఏదన్నా పార్టీకి సంబంధించినటువంటి సింబల్ కానీ ఒక జెండా కానీ ఒక లైట్ కానీ ఇక్కడంతా వెరైటీగా ఏదో కట్టేందుకు ఒక హాచ్ ఈ విధంగా స్క్వేర్ టైప్లో అయితే ఇక్కడ హాచ్ అయితే నిర్మించారు. ఈ విధంగా మళ్ళీ మన ఫస్ట్ ఫ్లోర్లో అయితే పరిస్థితి చూస్తాం. సెకండ్ ఫ్లోర్ మన నెక్స్ట్ ఫ్లోర్లో పైన ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం చేస్తున్నాం. పైన అయితే కేవలం ఇప్పుడైతే పెయింట్లు ఓన్లీ వర్క్ దానికి సంబంధించి మాత్రమే పెండింగ్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. పైన అయితే ఇంకా అంటే ఎండింగ్ ఇదే అనుకుంటా, పైకి వెళ్తే మామూలుగా కనిపిస్తుంది. ఇంకా ఓన్లీ 2 ఫ్లోర్లు ఫస్ట్ ఫ్లోర్లోనే మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. మనకి కేవలం పైకి వస్తే మాత్రం ఇది ఇటుగా ఏదైతే మనం అటుగా ఆచి చూసి ఒక గుడి పైకి గోపురం కింద కనిపిస్తుందో దానికి సంబంధించిన ఎఫిరెన్స్ ఇలా కనపడుతుంది. మళ్ళీ ఇటుగా కూడా సేమ్ రెండు కూడా అంటే అటుగా ఇటు కూడా పెద్ద హాల్ కింద అయితే మనకి క్లియర్ కట్గా ఏదైతే పైకి ఉన్నాయో దాన్ని హాల్ కింద సమావేశాలు నిర్వహించుకోవడానికి ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇటుగా లైటింగ్ అంటే కింద పైనుంచి కింద వరకు కూడా లైటింగ్ కనిపించే విధంగా ఇక్కడంతా కూడా ఓన్లీ ప్లాస్టిక్ సంబంధించినటువంటి ఒక దీన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆల్మోస్ట్ అంతా కూడా ఈ కాకినాడకు సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇటుగా చూస్తే కాకినాడ నగరం ఏ విధంగా కనబడుతుందో మనం చూడొచ్చు. కాకినాడ సంబంధించినటువంటి నగరం ఇటుగా మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ పార్టీ కార్యాలయం తీసుకుని నాగమల్లి జంక్షన్ ఏదైతే ఉందో నాగమల్లి జంక్షన్ నుంచి ఇటుగా వస్తే ఈ యొక్క నాగమల్లి జంక్షన్ నుంచి రైట్ తీసుకుని అటుగా పిఠాపురం నుంచి ఇలాగ కాకినాడ ఎంటర్ అవుతే నాగమల్లి జంక్షన్ తగులుతుంది. నాగమల్లి జంక్షన్ నుంచి రైట్ తీసుకుని ఇటుగా కలెక్టరేట్కి వెళ్ళే దారి ఏదైతే ఉందో ఇలా కల్పనా సెంటర్ అంటారు. ప్రధానంగా ఇటుగా వచ్చి మన కర్ణంగారి జంక్షన్గా వెళ్ళే దారిలోనే ఇటుగా మనకి ఈ అంతా ఆఫీస్ అయితే కిందకి ఎఫిరెన్స్ అయితే ఈ విధంగా కనపడుతుందని మనం చెప్పొచ్చు. పైన అంటే వాటర్ ట్యాంకులు కూడా పూర్తి స్థాయిలో మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తారు. దీని ప్లంబింగ్ వర్క్ కూడా
అన్నీ కూడా పూర్తయిపోయినటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. మరొక అంశం మొత్తం మన ఫస్ట్ కింద ఫ్లోర్లు ఏ విధంగా ఉంది, హాల్ ఏ విధంగా ఉంది అన్నీ కూడా చూసాం. మొత్తం మరో పక్కన ఈ విధంగా దానికి సంబంధించిన హాలు అంటే అటు ఇటు కూడా ఒక గోపురాల కింద అయితే దీన్ని నిర్మాణం అయితే చేపట్టడం జరిగింది. అన్నీ కూడా అద్భుతంగా ఇక్కడ చాలా క్లియర్ అయిపోయినటువంటి పరిస్థితి, పని పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కింద మరొక ఫ్లోర్ కూడా ఏ విధంగా ఉందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. కిందకి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందో అక్కడ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. మనం పైనుంచి చూసాం, మొత్తం అంతా ఏ విధంగా చూసాం. ఇక్కడ కింద నుంచి మరొక పార్ట్ చూపించే ప్రయత్నం చేద్దాం. మెట్లు పక్క నుంచి మనకి రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ 2 రూములు అయితే మనకు కనబడుతున్నాయి. ఇక్కడ 2 రూములు కనబడుతున్నాయి. వీటికి కూడా ప్రస్తుతం బహుశా తాళాలు వేసేసారు. అలాగే ఇది కూడా చూడొచ్చు, ఇది కూడా తాళాలు వేస్తున్న పరిస్థితి ఉంది. అంటే 2 రూములు అయితే ఇటుగా ఉన్నాయి. మరొక పక్కన గెస్టులు గట్రా ఉండేదిగా అనుకోవచ్చు. మరో పక్కన చూస్తే కిచెన్ మనకు ప్రధానంగా ఇక్కడ కిచెన్ చూస్తే ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఒక భారీ పెద్ద కిచెను అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అన్నీ కూడా పనులు కూడా పూర్తి అయిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ కిచెన్ అంతా కూడా ఒక పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి కిచెన్ కూడా కనపడుతుంది. అలాగే మనం మొదటగా మనకి కిచెన్ నుంచి అయితే మనం బయటకు వస్తే మనకి ఏదైతే ఇక్కడ సౌత్ ఫేసింగ్కి వస్తే మనకు ప్రధానంగా చూసుకుంటే మరొక ఎఫిరెన్స్ కనపడుతుంది. అంటే మనం ముందు భాగాన్ని చూసాం. ముందు భాగం నుంచి ఇటుగా కిచెన్ నుంచి బయటకు వస్తే మాత్రం మరొక విధంగా చూడవచ్చు. అంటే బ్యాక్ సైడ్ అంటే ఇది ఫ్రంట్ అటుగా మార్గం ఉంది. ఈ యొక్క ఆఫీస్కి సంబంధించిన కార్యాలయానికి వెనక భాగం అన్నమాట. ఇది వెనక భాగాన్ని చూసుకుంటే ఏ విధంగా అంటే ఎదురైతే కొంచెం అటు ఇటు మంచి ఆర్చులు వచ్చినటువంటి బిల్డింగ్ చూస్తాం. తర్వాత ఇటుగా ఈ యొక్క ఆఫీస్ కార్యాలయానికి సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మరొక ఈ విధంగా ఎఫిరెన్స్ మనం చూడవచ్చు. ఇది ఆఫీస్ వెనకాల మనం చూస్తున్నటువంటి ప్రాంతం. ఈ విధంగా మొత్తం ఈ యొక్క కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయం అయితే పూర్తిగా సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఇది ఆఫీస్ కార్యాలయం బ్యాక్ సైడ్ వస్తుంది. బ్యాక్ నుంచి ఇటుగా వస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో మనం చూస్తే ఏ విధంగా చాలా నీట్గా చాలా అందంగా సుందరంగా కనపడుతున్నటువంటి మన యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ పార్టీ కార్యాలయం మొత్తం అంగులతో అన్ని విధాలుగా కూడా సిద్ధమైపోయిన పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. మరొక అడుగు నుంచి ఇటుగా మనం వస్తే అంటే ఈ యొక్క లెఫ్ట్ సైడ్ మనకి ఆఫీస్ సంబంధించిన కార్యాలయం లెఫ్ట్ సైడ్ భాగం అటు ఇటు కూడా పైన 3 వెంటిలేషన్ అంటే పైన వెలుతురు వచ్చే విధంగా పైన మనం 3 పెట్టినటువంటి పైన గోపురాల కింద పెట్టిన ఆర్చులను అయితే మనం చూడవచ్చు. పైన లైటింగ్ అంటే 2 ఫ్లోర్లు డబుల్ ఫ్లోర్ పైన లోపల కూడా ఫ్యాన్లు కావచ్చు అన్నీ కూడా ఇక్కడి నుంచి చూస్తే మనకి జనరల్గా వేరే రూమ్లోంచి అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటుగా అయితే మనం చూడవచ్చు. ఇది బ్యాక్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే పార్టీ కార్యాలయం మనం మొదటి నుంచే ఎంటర్ అయ్యాం, లోపలికి ఎంటర్ అయ్యాం. అక్కడి నుంచి చూసుకుంటే పైకి వెళ్ళాం. పైనుంచి చూసిన తర్వాత కింద భాగం ఏ విధంగా ఉందో మళ్ళీ చూడడానికి కిందకి రావడం జరిగింది. ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎటువంటి అనుమతులు లేవని వాళ్ళు అంటున్నారు. అనుమతులతోనే కట్టామని పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మనం చూడొచ్చు. మనకి లోపలికి చూస్తే ఫ్యాన్లన్నీ కూడా కనపడుతున్నాయి. మనకి లోపలికి మనం చూపించే ప్రయత్నం చేద్దాం. మనకి ఇందులో లైటింగ్ రాకపోవడం వల్ల పూర్తిగా కనిపించడం లేదు. మొత్తం ఈ విధంగా వైసీపీ పార్టీ అయితే మాపై కక్ష సాధింపులు సరిగా చేపట్టి పార్టీ కార్యాలయాలకు అన్ని పర్మిషన్లు ఉన్నాయి కాబట్టి అని చెప్పేసి వాళ్ళు అంటారు. కానీ వైసీపీ పార్టీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఇటువంటి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ విధంగా వాళ్ళు కబ్జా చేసి కేవలం లీజు పేరుతో కేవలం సంవత్సరానికి 1000 రూపాయల లీజు ఇస్తూ వీటిని వాళ్ళ స్వాధీనపరుచుకుని విలాసవంతమైనటువంటి బిల్డింగులు ఈ విధంగా ఒక కోటల తరహాలో ఈ యొక్క బిల్డింగులు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాలు కడుతున్నారంటూ
వాళ్ళ ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా చూసుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ పేదోడికి సెంటున్నర భూమి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రం ప్రతి జిల్లాకు ఒక పార్టీ కార్యాలయం విలాసవంతంగా ఒక రాజులో కోటల తరహాలో బిల్డింగులు కడుతున్నారు అనేది కూడా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీలు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం అందరూ కూడా తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు. బిల్డింగ్లకి అయితే నోటీసులు జారీ చేశారు. కేవలం సంవత్సరానికి 1000 రూపాయలు లీజుకి మాత్రమే వాళ్ళు తీసుకుని దానికి సంబంధించినటువంటి ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి ఈ విధంగా చేశారు. పార్టీల కార్యాలయాలకు ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టారని చెప్పేసి ఓ పక్కన అధికార పార్టీ చెప్తుంటే వైసీపీ పార్టీ కక్షపూరితంగా ఇటువంటి కక్ష సాధింపులు పనులు చేస్తూ ఏదైతే మా వైసీపీ పార్టీ కార్యాలయాలన్నీ కూడా అన్ని పర్మిషన్లు ఉన్నా అన్ని అధికారాలు ఉన్నా కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క ధ్వంసం చేస్తున్నారని అన్నారు. విజయవాడలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడైతే వైజాగ్ కావచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే కాకినాడలో ఉన్నటువంటి దానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి స్థలం కూడా R&Bకి సంబంధించినటువంటి 2 ఎకరాలు అంటే 7 సెంట్లు తగ్గించి 2 ఎకరాల విస్తీర్ణంలో ఇది కట్టారు. కేవలం సంవత్సరానికి 1000 రూపాయల ఈ యొక్క లీజుతోనే ఇదంతా నిర్మాణం చేపట్టారు. దీనికి కాస్ట్ చూసుకుంటే మనకు ప్రధానంగా 100 కోట్ల విలువ ఉంటుందని చెప్పేసి ప్రధానంగా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న 3 జిల్లాల్లోని తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 3 జిల్లాల్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు అయితే నిర్మాణం అయితే తుది దశకు అయితే వచ్చాయి. ప్రస్తుతం ఇదైతే కూడా ఈ యొక్క ప్రస్తుతం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి అనుమతులు ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి దానిపై పూర్తి వివరణ తెలియాలంటూ ఎవరైతే కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ పేరునైతే నోటీసులు జారీ చేశారు. వాళ్ళు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ వీళ్ళకే నోటీసులు అంటించి వాళ్ళు చెప్పారు దీనికి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, నోటీసులు ఇచ్చిన తర్వాత పరిణామాలు వీటిని ఇలాగే ఉంచుతారా, లేదంటే వేరే ఆఫీసులకు వాడతారా, లేదంటే అన్ని పర్మిషన్లు ఉంటే కోర్టుకు వెళ్ళినటువంటి వైసీపీకి మళ్ళీ అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారన్నది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొత్తం కాకినాడ జిల్లాలో కూడా ఇప్పుడు ఇది కట్టినటువంటి బిల్డింగ్ కూడా ప్రస్తుతం ప్రశ్నార్థంగా మారింది. ఇప్పుడైతే కూడా దీనికి కూడా నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా ఇటువంటి కార్యాలయాలపై ఎటువంటి చర్యలు తీసుకుంటే కొన్ని వాటిలో నిర్మాణాలు జరుగుతున్నాయి, కొన్ని వాటిలో ఇంకా స్థలాలుగానే ఉండిపోయాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో కాకినాడ జిల్లా, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అయితే బిల్డింగ్లు అయితే సిద్ధమైపోయిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. దీనిపై ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందని కూడా మొత్తం అంతా కూడా ప్రశ్నార్థంగా మారిందని ప్రధానంగా చెప్పొచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.